శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత అడవిలోకి వెళ్ళింది. అందరూ ఆమెని ఆ ధ్యాన స్థితిలో నుంచి లేపుతారు. అప్పుడు మీనాక్షి గతం గురించి, నీకు 6 యుగాల నుంచి నీకెంతో శాపం ఉంది, అది ఇప్పుడు నీకు ఆ ప్రభావం తగ్గింది అని ఆ మీనాక్షి కాలు ఒక్కి పసరేస్తూ మీనాక్షి విషయాలు అంతా చెప్తూ ఉంటుంది అన్నమాట. అందుకే నా తండ్రి గారు అలా చేశారు, నాకు పెళ్ళి వద్దు అన్నారు, నా తండ్రి గారిని నేను ఎంత బాధ పెట్టాను అని అన్నీ అనుకుంటూ ఉంది. మహారాజు గారు నన్ను నదిలో నుంచి కాపాడారు అన్నీ గుర్తు తెచ్చుకోండి. మాత అవునని తల ఊపి, తండ్రి గారు నాకు ఆ కథ చెప్పారు అని నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. నీ అన్నను అమ్మను తనలోకి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవటానికి ప్రయత్నించింది. నది వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని నది తీసుకుంది అని ఈ మీనాక్షిని నదిలోకి వెళ్ళనివ్వడు వాళ్ళ నాన్నగారు. అది ఇప్పుడు తెలిసింది తనకి. మీ నాన్న నిన్ను రక్షిస్తానని వాళ్ళ నాన్నకి రాజుగారు రక్షిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. మాట కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకం ఉందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనమిద్దరం తోటలో కూర్చుని ఉండగా నిన్ను ఒక మేఘం చుట్టుముట్టడం నేను చూశాను. నేను దానిని తీసివేయటానికి ప్రయత్నించాను, కానీ తీయలేకపోయాను. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవటాన్ని గుర్తు తెచ్చుకుంటూ తల ఊపాను. నేను ఈ విషయం తండ్రి గారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపం గురించి చెప్పి నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావని అన్నారు. నీ తండ్రి ముందుగా మరణించటం వల్ల వచ్చిన విచారం ఒక్కటే మిగిలిన భాగం. ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచటంలో కృతకృత్యుడయ్యాడు. కానీ మాత, మాకు ఎవరో తెలియని పూర్వీకుల దుశ్చర్యల వల్ల అది ఎంత తీవ్రమైన కానీ నేను మా తండ్రి శిక్షించబడటం ఎంత అన్యాయం మాత. అది ఎవరో చేసిన తప్పుకి మా తండ్రి గారు నేను శిక్షించబడటం అన్యాయం కదా మాత అని అడుగుతుంది మీనాక్షి. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రి గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగ్గా ఇలాగే అన్నాను. నేను ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజమంతా కూర్చుని తీర్పు ఇవ్వటం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యతను స్వీకరించటానికి అప్పటికి ఇంకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒకరోజు అలా జరుగుతుందని అన్నారు. పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అమలు జరపబడేవి. కానీ ఇప్పుడు చాలామంది ఋషులు తన స్వంత ఆసక్తితో నిండి ఆ పరిధులు దాటుతున్నారు. ఈ మాటలు చెబుతుండగా మాత సుదూర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరొక మార్గాన్ని సిద్ధం చేయటానికి నిశ్చయించుకున్నట్లుగా కనపడింది. ఆ తరువాత తనలో తాను మాట్లాడుకున్నట్లుగా తమ శాపాల ద్వారా ఋషుల వల్ల అనేక అన్యాయాలు జరిగాయని విన్నాను. వారు తెలివైన వారైనప్పటికీ వారికి కూడా ఉద్వేగాలు, ఎంపికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొందరు మాత్రమే వాటిని దాటి ఎదగగలుగుతారు. వారు తమ వ్యక్తిగత అనుభూతులను దాటిన తరువాత మాత్రమే నిజమైన న్యాయాన్ని అమలు చేయగలరు. అటువంటి వ్యక్తిని కలుసుకోవటానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసినంతలో తండ్రి గారు దానికి సన్నిహితంగా ఉన్నారు. మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు నేను పెద్ద
కుదుపుకు గురి అయ్యాను. నేను నా తల తిప్పేసరికి సోమ ఔషధ మొక్కలు బుట్టలో దగ్గరగా నిలబడి ఉంది. మళ్ళీ నా మనస్సు నా నొప్పి వైపుకు మళ్ళింది. మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంది. ఒక రాయితో వాటిని నూనెను పిండింది. తరువాత సోమను ఆ నూనె నా చీలమండలానికి రాయమని చెప్పింది. అప్పుడు నీ కాలుకు విశ్రాంతి నివ్వు. ఈ నూనెను ప్రతి కొన్ని గంటలు రాస్తూ ఉంటే కొన్ని రోజులలో నీ కాలు మెరుగవుతుంది. ఆ తరువాత ఆమె సోమ వైపు తిరిగి రాజప్రాసాదానికి వెళ్ళి కిరణ్ కనపడతాడేమో చూసి అతనిని వెంటనే రమ్మని చెప్పు అంది. ఆ తరువాత నా వైపు తిరిగి కిరణ్ నీకు రాజభవనానికి రావటంలో తోడ్పడతాను, కాదనబోకు అంది. కానీ మాత నేను నిలబడగలను అంటూ లేవటానికి ప్రయత్నించి పడిపోయాను. నా కాలు బరువును ఏమాత్రం మొయ్యలేకపోయింది. నువ్వు నా మాట వినవా? ఆశ్చర్యంగా అంది సీత. కనీసం ఒక్కరోజు నువ్వు కదలకుండా ఉండాలి. తొందరలోనే సోమ కిరణ్తో పాటు వచ్చింది. నా స్థితి చూడగానే అతని ముఖంలో జాగ్రత్తగా ఉండాలి అన్న సూచన కనపడింది. ఆమె బాగవుతుంది, విచారపడకు కిరణ్. కానీ నువ్వు నీ వీపు మీద మోసుకుని ఆమెను గదిలోకి తీసుకొని వెళ్ళాలి. ఆమె రేపు పొద్దున వరకు కాలు కింద పెట్టకూడదు. సోమ, ఈ నూనెను ఈ రోజంతా ఆమె కాలికి రాస్తూనే ఉండు అని చెప్పింది. కిరణ్ నన్ను ఎత్తుకోబోయినప్పుడు నేను వెనుకకు వంగాను. నా తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషి నన్ను ఇంతవరకు తాకకపోవటంతో నేను ఎదురు తిరిగాను. మాత నాతో అతను కిరణ్, అందుకే నేను అతనిని పిలిచాను. అతను నీకు బాగా తెలుసు, నీ సోదరుని వంటి వాడు, తిరస్కరించకు, రేపటికి బాగైపోతావు అని నాతో మెల్లగా చెప్పింది. మేము వెళ్తూ ఉండగా మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోట కూర్చుంది. మాత, సోమ ఎదిరించినట్లుగా మీరు రావటం లేదా? మీరు నిన్న పొద్దున్నుంచి ఏమీ తినలేదు అంది. మాత నవ్వి, కంగారు పడకు సోమ, నేను మళ్ళీ మాయం అవ్వను. కానీ నేను తిరిగి వచ్చే ముందు ఇక్కడ కొంతసేపు ఒంటరిగా ఉండటం అవసరం. ఎక్కువసేపు ఉండనులే అంది. అంతలోనే ఆమె ముఖం గంభీరంగా మారింది. సోమ ఇంక వెళ్ళటానికి సందేహిస్తుంటే మాత వెళ్ళమని సైగ చేసింది. నేను త్వరలోనే వస్తాను. మేము ఆజ్ఞ పాలించటం తప్ప మరేమీ చెయ్యలేక ఆమె లేకుండానే రాజప్రాసాదం వైపు నడిచాము. ఆమె చెప్పినట్టు కొంచెం సేపట్లోనే రాజప్రాసాదంలో మాత ప్రత్యక్షమైంది. ఆమెలో ఏదో మార్పు సంభవించింది అని మాకు తెలుస్తోంది. కానీ ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనస్సు వికలమవటంతో నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. నేను నా గదిలో ఒంటరిగా కూర్చుని నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే అనేకానేక సంఘటనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. మా నాన్న చెప్పిన మాటలు అర్థవంతంగా అనిపించాయి. నేను ఒక శాపగ్రస్తుని వారసురాలుని అని గుర్తించటం, ఒకానొక దుర్మార్గుని వంశానికి చెందిన దానిని అని తెలుసుకోవటం నాకు చాలా బాధ కలిగింది. కొంతమంది మహారాజులు శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని తెలిసింది. జనకుని కుటుంబపు దాతృత్వం వలన కదా మేము ఈ విధంగా ఉండగలిగాము. వారే లేకపోతే మాకు ఏమయ్యేది? కొన్ని గంటల తర్వాత సోమ మందు రాయటానికి వచ్చి నేను విచారంగా ఉండటం చూసింది. నా కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. బాగా ఏడవటం వల్ల ఉబ్బి ఎర్రబారిన కళ్ళను ఆమె నుంచి దాచే ప్రయత్నం చేయలేదు. మీనాక్షి, నీకింకా చాలా నొప్పిగా ఉందా అడిగింది. ఆమె నేను తల పంకించి ఊరుకున్నాను. మాతకు నా గురించి నాకు జరిగిన సంభాషణను ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు కనుక నా పరిస్థితిని ఎలా వివరించాలో నాకు తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకునే కొద్దీ నన్ను మరింత బాధించాయి. మా కుటుంబం శాపగ్రస్తమైనది. మా పూర్వీకులు చేసిన దుశ్చర్యకు మా తాత, మా నాన్న, నేను
బదులు చెల్లించవలసి వచ్చింది. మీనాక్షి, మాత చెప్పిన దానివల్ల నీవు ఈ విధంగా ఉన్నావా అని మృదువుగా అడిగింది సోమ. నేను తల ఊపి, నువ్వు విన్నావా అని అడిగాను. అవును, నేను దాంట్లో కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. ఆమె నీకు ఇది చెప్పిందంటే అక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పటం కావచ్చు. నీ పూర్వీకులు శాపానికి గురి కాకపోతే మిమ్మల్ని జనకుని కుటుంబం ఆదరించి ఉండేది కాదు కదా. అప్పుడు నువ్వు జనక మహారాజు రక్షణలో ఉండేదానివి కాదు. మీ నాన్న ఈ శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజుని అడిగి ఉండేవాడు కాదు కదా. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివి కాదు. ఆమెను సేవించటం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? నేను నా కళ్ళను తుడుచుకుని, నువ్వు చెప్పినది సరైనదే సోమ. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటుంటే అదేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. దానిని వివరించి మాత మంచి పనే చేసింది. ఈ రహస్యాన్ని దాచి ఉంచినందుకు మా నాన్నను తప్పు పట్టను. నాకు దీన్ని వివరించటం వల్ల ఆయన తన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా ఎంతో మంచిదే. నా జీవితం తిరిగి మలుపు గురించి నేనేమీ ఫిర్యాదు చెయ్యను. ఈ పరివార కృత్యాలలో సేవ చేయటం అనేది ఎంతో గొప్ప ఆశీర్వచనం. అంతేకాక సీతామాతను సేవించటం అనేది ఎవరైనా కోరుకోగల గొప్ప బహుమతి. మేమిద్దరము కొంతసేపు మౌనంగా ఉన్నాము. ఆ తరువాత, ఆ రోజు నేను అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగింది అని చెప్పాను. అవును, అది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే అది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తోంది. నేను నవ్వాను. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవు సోమా. నవ్వటం ఇప్పుడు సోమ వంతైంది. మాతను అనుసరించే సమృద్ధిని నీవు గమనించలేదని నాకు చెప్పకు మీనాక్షి. ఆమె నడిచే మార్గంలో పువ్వులెలా అపరిమితంగా పూస్తాయో, ఆమె ఉనికి ఉన్న చోట చెట్లు ఫలాలకు ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క మార్మికతలోని భాగం. నీకు మాత్రమే దీనిని చూడగలిగిన కళ్ళు ఉన్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను అన్నాను నేను. మీనాక్షి, ఆమె ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమైంది. నేను నవ్వాను. ఆమె అందరిలో నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమా. నా వల్ల కాదు, కానీ నేను ఆమెకు సేవ చేస్తాను. ఆమెను ప్రేమిస్తాను, దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తరువాత ఆమె ఒక నూతన వాయువును ఏదో తీసుకున్నట్లు వర్ణనాతీతమైనది. ఏదో సంబంధించి ఆమె లోపల ఒక నూతన పరిణితిని సంభవించింది. జై శ్రీరామ్.